శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూర్వ మన్వంతరాలలోని మరుద్గణాలు. నారదుడు ప్రశ్నించాడు, మహర్షి, దితిపుత్రులు మరుత్తులైనారని నీవు చెప్పి ఉన్నావు కదా, అయితే వార్లు వాయుమార్గాన చరించుటకు కారణమేమి? వార్లకు పూర్వపు మన్వంతరాల్లో మరుత్తులుగా ఉన్న వారెవరు? ఈ వివరం నాకు తెలియజేయము. అందుకు పులస్త్యుడిలా చెప్పెను, నారద, స్వయంభవ మనవు నుండి వర్తమాన కాలపు మనవు వరకు గల మన్వంతరాలలో మరుత్తులు ఎవరెవరుండరో వివరంగా చెబుతున్నాను వినుము. స్వయంభవ మనవు కుమారుడు ప్రియవ్రతుడను మనవు. అతని పుత్రుడు త్రిలోక పూజితుడు శవనుడు. ఆ శవనుడు అపుత్రకుడుగా మరణించగా అతని భార్య సుదేవ శోకంతో బాధపడుతూ భర్త శరీరాన్ని దహనం చెయ్యనీయకుండా ఆలింగనం చేసుకుని కూర్చున్నది. నాథా నాథా అంటూ ఆ పతిపరాయణ విలపిస్తుండగా అంతరిక్షాన్నించి ఒక అశరీరవాణి వినిపించి, ఓ కళ్యాణి, ఏడవకము. నీ పతిభక్తి నిజమైతే నీ భర్తతో పాటు అగ్నిలో పడిపోమ్మని ఆదేశించింది. ఆ అశరీరవాణి వైపుకు తిరిగి ఆ రాజపుత్రి సుదేవ, నేను నా కోసం విలపించట్లేదు, నా భర్త పుత్రహీనుడైనందుకు శోకిస్తున్నానన్నది. అందుకు ఆ నభోవాణి, ఓ విశాలాక్షి, ఎడవకము, వెంటనే చితినెక్కము. నీకు నీ భర్త వలె 7 పుత్రులు కలుగుతారు. ఇది సత్యం. నా మాట మీద నమ్మకం ఉంచి వెంటనే అగ్నిని ఆరోహించమని మరలా పలికింది. అది విన్నంతనే ఆ బాలిక తన భర్త పవిత్ర శరీరాన్ని చితి మీద పెట్టి భర్తనే ధ్యానిస్తూ దాని మీద కూర్చుని తగలబడిపోయింది. అనంతరం ముహూర్త కాలంలో ఆ రాజు భార్యతో కూడా లేచి ఆకాశానికి ఎగిరిపోయాడు. అక్కడ కామగమనంతో ఆ సునాభ కుమార్తె అయిన సుదేవతో తిరుగుతుండగా ఆమె ఋతుమతి అయింది. అంత తన దివ్యశక్తి వల్ల భార్యాసహితుడై ఆ నృపతి ఆకాశంలోనే 5 దినాలుండిపోయాడు. 6వ నాడు ఋతుస్నానం చేసిన తర్వాత ఆ ఋతుస్రావం వ్యర్థం కాకూడదని తెలుసుకున్న ఆ రాజు ఆ సుందరితో యథేచ్ఛగా సమాగమం కావించాడు. ఫలితంగా అతనికి వీర్యస్ఖలనమై ఆ శుక్రం భూమి మీద పడిపోయింది. ఓ తపోధన, శుక్రం అలా జారిపడిపోగానే ఆ రాజు సపత్నీకుడై దివ్యగమనంతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అలా ఆకాశం నుండి జారిన ఆకాశవర్ణపు శుక్రాన్ని సమ్మాన, నళిని, వపుష్మతి, చిత్ర, విశాల, హరిత, అలిని అని సప్తర్షుల భార్యలు కోరికతో దర్శించారు. అది ఒక పద్మంలో పడి ఉండగా దాన్ని అమృతమని భ్రమించారు. ఓ తపోధన, ఆ ఋషిపత్నులు ఎల్లప్పుడూ జవ్వనులుగా ఉండాలనే కోరికతో అమృతమని భ్రమపడి ఆ రాజశుక్రాన్ని తాగాలని నిశ్చయించుకున్నారు. ఆ విషయం వారు తమ భర్తలతో చెప్పి వారి అనుమతితో యథావిధిగా స్నానాలు చేసి భర్తలను పూజించి కమలంలోని ఆ శుక్రాన్ని 7 తాగారు. పార్థివేంద్రుని ఆ శుక్రాన్ని తాగినంతనే ఆ తపస్సుల భార్యలు తమ బ్రహ్మతేజాన్ని కోల్పోయారు. ఆ విధంగా దూషితశీలని తమ భార్యలను వారు 7 వదిలేశారు. ఆ మునిపత్నులు 7 కుమారులను కన్నారు. ఆ 7 శిశువులు భయంకరంగా రోధించారు. వారి ఏడుపు ధ్వనులతో జగత్తంతా నిండిపోయింది. అంతటా అచటకు లోకపితామహుడు బ్రహ్మ వచ్చి రోధిస్తున్న ఆ బాలులతో, ఓ మహాబలులారా, ఏడవకుడు, మీరు మరుత్తులనే పేరుతో ఆకాశగాములవుతారని చెప్పి వార్లను తనతో కొనిపోయి మరుత్తులుగా ప్రకటించాడు. నారద, వారలు స్వయంభవ మన్వంతరాన వెలసిన ఆది మరుత్తులు. ఇక స్వారోచిష మన్వంతరంలోని మరుత్తుల కథ వినుము. స్వారోచిష మనుపుత్రుడు శ్రీమంతుడకు కృతధ్వజుడు. అతనికి అగ్ని సమానులైన కుమారులు 7 కలిగారు. వారు తపస్సు గావించుటకై మహామేరుగిరికి వెళ్లారు. ఇంద్రపదవిని కాంక్షించి వారు బ్రహ్మను గురించి తప్పించుట ఎరిగి సహస్రాక్షుడు ఇంద్రుడు భయపడి అప్సరసల్లో శ్రేష్ఠురాలైన పూతనను చూసి, ఓ సుందరి పూతన, నీవు వెంటనే మహామేరు శైలానికి వెళ్ళుము. అక్కడ కృతధ్వజుని కుమారులు కఠోర తపస్సు చేస్తున్నారు. నీకు తోచిన యుక్తులన్నీ ప్రయోగించి వార్లకు తపోవిఘ్నం కలిగించి రమ్ము, నీకు సిద్ధి కలుగుగాక అన్నాడు. ఇంద్రుని ఆదేశాన్ని తలదాచి ఆ రూపశాలిని అయిన పూతన త్వరగా ఆ రాకుమారులు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వెళ్ళింది. వార్ల ఆశ్రమానికి దగ్గరగా ఒక నది మెల్లగా ప్రవహిస్తోంది. ఆ 7 సోదరులు స్నానార్థం నదికి వెళ్ళగా అదే వేళకు చక్కని అంగ సౌష్ఠవంతో అలరారే ఆ అప్సర కూడా నీళ్లలో దిగి స్నానం మొదలుపెట్టింది. ఆవిడ స్నాన సౌందర్యాన్ని చూడగానే ఆ రాకుమారులందరి మనసులో వికారానికి లోనై వార్ల వీర్యం స్ఖలనమై నీటిలో పడిపోయింది. దాన్ని ఆ నీటిలో నివసిస్తున్న మహాశంఖుడనే మకరి భార్య శంఖని మింగివేసింది. అంతట వారు తపోభ్రష్టులై తమ రాజ్యానికి తిరిగి వెళ్లారు. ఆ పూతన ఇంద్రుని వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత బహుదినాలకు ఆ శంఖరూపంలో ఉన్న ఆడమొసలి జాలరివాండ్ల పెద్ద వలలో చిక్కిపోయింది. వారు ఆ విలక్షణమైన మొసలిని బయట పడవేసి ఆ విషయం కృతధ్వజుని కుమారులకు నివేదించారు. యోగులైన ఆ మహాత్ములందరూ ఆలోచించుకుని దాన్ని తమ గృహ ఆవరణంలోని బావిలోకి వదిలారు.
తర్వాత క్రమంగా ఆ శంఖిని 7 శిశువులను కని వెంటనే దేహత్యాగం చేసింది. తల్లిదండ్రులు లేక స్తన్యపానం కోసం బావిలో బిగ్గరగా రోధిస్తున్న ఆ బాలుర వద్దకు పితామహుడు వచ్చి, పుత్రులారా ఏడవకండి, మీరు ఇప్పటి నుంచి మరుత్తులనే పేరుతో వాయుస్కంధాల మీద సంచరిస్తూ దేవతలవుతారని చెప్పి వార్లను తనతో కొనిపోయి వాయుమార్గాన వదిలి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా స్వారోచిష మన్వంతరంలో మరుత్తులు వెలిశారు. ఓ తపోధన, ఇక ఉత్తముడు మనువుగా ఉన్న కాలంలోని మరుతుల జన్మ విధానం చెబుతాను వినుము. ఉత్తమ మన్వంతరంలో నిషధ దేశాధిపతి వపుష్మానుడను వాడు సూర్యకాంతితో రాజ్యమేలేవాడు. అతనికి గుణవంతుడు ధార్మికుడు అయిన పుత్రుడు జ్యోతిష్మంతుడన్న వాడు కలడు. అతడి పుత్రుల కొరకై మందాకిని నదీ తీరాన తపస్సు చేస్తుండగా అతని భార్య దేవగురువు పుత్రికైన సుందరి కూడా భర్తకు పరిచర్య చేస్తూ తపోజీవనం గడపసాగింది. ఫలపుష్ప సమిధులు సమకూరుస్తూ అతిథి సత్కారాలు చేస్తూ అరణ్యవాసం వల్ల ఆమె కృషించి శల్యమైపోయింది. తపస్తేజంతో వెలిగిపోతూ వనంలో తిరుగుతూ ఉన్న ఆమె ఒక పరి సప్తర్షులను చూసి ఆ కాననంలో ఇలా కఠోర తపస్సు చేయుటకు కారణం ప్రశ్నించారు. అందుకు ఆ ఇల్లాలు తాను తన భర్త తనయుల కొరకై తపోదీక్షలో ఉన్నామని చెప్పగా వారు కరుణించి, అమ్మ, మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీకు 7 కుమారులు కలిగెదరు, మీ సద్గుణాలకు మా అనుగ్రహం తోడై మీ కోరిక నెరవేరుతుంది అని వరమిచ్చారు. అంతటా ఆ రాజర్షి భార్యతో నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. తదుపరి చాలా దినాలకు ఆ రాజు భార్య భర్త వల్ల గర్భం ధరించింది. ఆవిడ గర్భిణిగా ఉండగానే ఆ రాజు మృతుడయ్యాడు. ఆ పతివ్రత ఆమాచులు వలదని ఎంత బతిమాలినా అంగీకరించక భర్త దేహాన్ని చితిపై ఉంచి తాను కూడా చితాగ్నిలో దూకింది. ఓ మహర్షి, అంతటా ఆమె గర్భంలో నుండి ఒక మాంసఖండం ఎగిరివచ్చి బయట నీళ్ళల్లో పడి ఆ శైథల్యానికి 7 భాగాలుగా విడిపోయింది. అందులో నుంచి ఉత్తముని మన్వంతరంలో మరుత్తులు ఉద్భవించారు. ఆ ఉత్తముని భ్రాత తామసుని మన్వంతరంలో మరుత్తులుగా జన్మించిన గాథ ఓ నారద శ్రద్ధగా వినుము. ఋతుధ్వజుడను పేర విఖ్యాతుడైన తామస మనువు కుమారుడు తనయుల కోసమై యజ్ఞం మొదలుపెట్టి అగ్నితో తన రక్తమాంస అస్థి రోమ కేసు స్నాయువులు మజ్జ యకృత్తు చక్కన అగ్గు శుక్రం అన్నీ హోమం చేశాడు. వీర్యం అగ్నిలో పడుతుండగా వద్దు వద్దు శుక్రం రేల్చవద్దనే శబ్దం బయలువెడలి వెంటనే ఆ రాజు మృతుడైపోయాడు. అంతటా ఆ హవ్యవాహనుడి నుండి ఆయనలాంటి తేజస్సుతో వెలుగుతూ 7 శిశువులు రోధిస్తూ బయటపడ్డారు. వార్ల ఏడుపు విని పద్మభవుడు వచ్చి ఏడుపు మాన్పించి వార్లను మరుత్తులను గావించాడు. ఆ విధంగా తామస మన్వంతరంలో మరుద్దేవగణాలు వెలిశారు. ఇక రైవత మన్వంతరంలోని మరుత్తుల జన్మ ప్రకారం వినుము. రైవతుని వంశంలో శత్రుభయంకరుడగు రిపుజిత్తుడనే రాజు కలడు. అతనికి పుత్రులు కలగకపోగా తేజోనిధి అయిన భాస్కరుని ఉపాసించి సురతి అనే పుత్రికను పొంది ఇంటికి గొనిపోయెను. తండ్రి ఇంటిలో ఆ బాలిక పెరుగుతుండగా ఆ రిపుజిత్తు మరణించెను. పితృయోగం సహించలేక ఆ బాలిక దేహత్యాగానికి ఉద్యుక్తురాలైంది. అంత బ్రహ్మ మానసపుత్రులైన సప్తర్షులు ఆమెను నివారించిరి. ఇతర తపస్సులు కూడా ఆమెపై ఎంతయో వాత్సల్యం కలిగి ఉండరి. అయినను ఆమె ఆ దుఃఖసాగరం భరించలేక చితి పేర్చుకుని అందులో దగ్ధమైపోయింది. ఆ దృశ్యం చూసి ఆమెను అభిమానించిన ఋషులందరూ అయ్యో, ఎంత కష్టం, ఎంత కష్టం అని ఆక్రోశించారు. తగలబడుతున్న ఆమె శరీరాగ్ని నుండి 7 బాలకులు ఉద్భవించారు. తల్లిని కోల్పోయి ఏడుస్తున్న వార్లను విరించి లోకపతి అయిన బ్రహ్మ మరుద్గణాలుగా నియమించాడు. ఓ నారద, వారే రైవత మన్వంతరాలలోని మరుతులు. ఇక చాక్షుష మన్వంతరంలోని మరుతుల వృత్తాంతం విను. ఆ కాలంలో సప్తసారస్వత తీర్థంలో సత్యవాది శుచివ్రతుడు అయిన మంకి అను తపోధనుడు ఘోర తపస్సులో ఉండగా దానికి విఘ్నం కలిగించుటకై తుషిత దేవతలు వపువు అనే సుందరిని నియోగించారు. ఆ భామిని నదీ తీరాన చేరి ఆయనకు మనోవికారం కలగజేయగా ఆయన శుక్రం జారి సప్తసారస్వత జలాల్లో పడిపోయింది. అందులకు ఆగ్రహోదగ్రుడై ఆ మంకనుడు ఆ వపును చూసి గర్జిస్తూ, ఓసి మూర్ఖురాల, నీ పాపానికి ఫలం తప్పక అనుభవించము. పో, నిన్ను యజ్ఞసభా వేదిక వద్ద ఉండగా ఒక గుర్రం నాశనం చేస్తుంది అని శపించాడు. అనంతరం ఆ ఋషి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ సప్త సారస్వతి జలంలో నుంచి 7 మరుత్తులు జన్మించారు. ఓ నారద, ఈ విధంగా పూర్వ మన్వంతరాల్లో ఆకాశ వ్యాపకులైన మరుత్తులు ఎలా జన్మించింది నీకు విపులంగా వివరించాను. వీర్ల జన్మగాథా శ్రవణం పాప పరిహారం కలిగించి ధర్మాభ్యుదయం చేకూర్చగలదు. దేవాసురుల సమరం. పులస్సుడు ఇట్లనెను, ఓ కలహప్రియుడవగు నారద, ఈ కారణానే బలి దైత్యుని రాజును గావించాడు. మంత్రి ప్రహ్లాదుడయ్యాడు. శుక్రాచార్యుడు పురోహితుడయ్యాడు. విరోచన పుత్రుడు బలి దైత్యుడు రాజ్యాభిషిక్తుడు కావడం వినగానే
మయ దానవునితో సహా రాక్షసులందరూ తమ ప్రభువును దర్శించడానికి వచ్చి చేరారు. ఆ వచ్చిన దైత్యులందరినీ యథావిధిగా పూజించి నాకు శ్రేయస్కరమైన కర్తవ్యం ఏదో చెప్పమని అర్థించాడు వినయశీలయగు బలి రాజేంద్రుడు. అంతటా దైత్యులందరూ ఆ బలితో ఇలా అన్నారు: శిరమర్దన, సావధానంగా వినుము. నీకో మాకో మన వారందరికీ శ్రేయస్కరమైన విషయం చెబుతున్నాము. నీ ప్రపితామహుడు హిరణ్యకశిపుడు సర్వదైత్య పాలకుడై ముల్లోకాలకై ఇంద్రుడై ఉండగా సురశ్రేష్ఠుడైన విష్ణుడు సింహరూపంలో వచ్చి అందరూ చూస్తుండగా గోళ్లతో చీల్చి సంహరించాడు. అంతేకాదు, మహాత్ముడకు అంధకుని రాజ్యాన్ని అపహరించేందుకు త్రిశూలి అయిన శంకరుని చేత కుట్రపన్ని అతన్ని సంహరింపజేశారు. అంతటా పోక మీ పినతండ్రి జంభుని ఇంద్రుడు, కుజంభుని విష్ణువు పశువుల మాదిరి వధించారు. మహేంద్రుడు శంభు పాక దైత్యులను నీ సోదరుడు సుదర్శనుని తండ్రియగు విరోచనని హతమార్చాడు. ఈ అత్యాచారాలన్నీ నీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ విధంగా శక్రుని కారణంగా జరిగిన తన వంశ నిర్మూలన వివరాలన్నీ విని ఆ బలి ఆ రాక్షసులందరినీ కూడదీసుకుని ప్రతీకారానికి ఉద్యమించాడు. వారంతా మహోత్సాహంతో రథాల మీద కొందరు, ఏనుగుల మీద కొందరు, గుర్రాలకి కొందరు, పాదచారులై కొందరు మహాశస్త్రాస్త్రాలు ధరించి యుద్ధానికి బయలుదేరారు. దేవతలతో తలబడ్డానికి బయలుదేరిన ఆ రాక్షస బలాన్ని ముందుండి సేనాపతి భయంకరాకారుడు మయదానవుడు, మధ్య భాగాన బలి వెనుక నుండి కాలనేమి, ఎడమ పార్శ్వాన మహావీరుడు సాల్వుడు, కుడిపక్షాన మహాభయంకరుడైన తారకాసురుడు నడిపించారు. నారద, ఆ దానవ వీరులు వేలు లక్షలు అర్బుదాల సంఖ్యలో భూమి ఆకాశాలు ఆక్రమించి ప్రచండ ఘోషతో బయలుదేరారు. రాక్షసులు యుద్ధానికి వస్తున్న విషయం విని దేవరాజు ఇంద్రుడు మనం కూడా మన సైన్యాలతో వెళ్ళి దానవులతో పోరాడుదాములెండని దేవతలను పురికొల్పాడు. వెంటనే ఆయన మాతలి గొని వచ్చిన ఉత్తమ రథాన్ని ఆరోహించాడు. ఇంద్రుడు రథారూఢుడు కాగానే ఇతర దేవతలందరూ తమ తమ వాహనాల మీద యుద్ధానికి బయలువెడతారు. ఆదిత్యులు, వసువులు, యక్షులు, రుద్రులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వినులు, విద్యాధర, యక్ష, రాక్షస పన్నగులు, రాజర్షులు, సిద్ధులు, నానా భూతగణాలు అందరూ గజాల మీద కొందరు, అశ్వాల మీద కొందరు, రథాలనెక్కి కొందరు, విమానాలను పక్షి వాహనాలను ఆరోహించి కొందరు బయలుదేరి దైత్య సైన్యాలకు ఎదురుగా పయనించారు. నారద, ఇంతలో నీ విషయం తెలుసుకుని వినతాసుతుడైన గరుడు, ఆయన మీద ఆసీనుడై దేవశ్రేష్ఠుడు విష్ణువు కూడా వచ్చి కలిశారు. ఆ వచ్చిన త్రిలోకనాథుని చూసి ఇంద్రుడు దేవతలు అందరితో కలిసి వినమ్ర ప్రణామాలు గావించాడు. దేవసేనా సమూహానికి ముందు గదాధారయే స్కందుడు నడిచాడు. మధ్య భాగాన ఇంద్రుడు, జగన భాగాన విష్ణువు, ఎడమ భాగాన జయంతుడు, కుడివైపు మహాబలశాలి వరుణుడు సేనా సంచాలనం గావించారు. ఆ విధంగా స్కంద, ఇంద్ర, విష్ణు, వరుణ, భాస్కర్లు రక్షించుచుండగా యశస్విని అయిన దేవసేనా వాహిని నానా ఆయుధాలతో ముస్తాబై ఉదయగిరి పార్శ్వాన చెట్లు, చేమలు, పక్షి మృగాలు లేకుండా సమతలంగా అందంగా ఉన్న శిలా మైదానానికి చేరుకుంది. అంతటా ఆ ప్రదేశంలో దేవాసురుల సైన్యాలు రెండు భయంకరంగా ఒకదాన్నొకటి ఢీకొనగా ప్రాచీన కాలంలో వానర గజాల మధ్య జరిగిన ఘోర సంగ్రామాన్ని తలపిస్తూ తుముల యుద్ధం సాగింది. ఓ దేవర్షి, యుద్ధానికి ముందు భాగాన రథాల వేగానికి రేగిన ఎర్రని ధూళి మేఘాలు సంధ్యాకాలాన పడమటి దిశను కమ్ముకొని అరుణ మేఘాలను మరిపింపచేశాయి. ఆ సంకల సమరంలో ఏదీ సరిగా తెలియరాలేదు, కనిపించలేదు. కొట్టుడు, చంపుడు, పొడవుడు అనే భయంకర ధ్వనులు తెలిపి లేకుండా నలువైపులా వ్యాపించాయి. రోమహర్షకమైన ఆ యుద్ధంలో ఇరుపక్షాలలోనూ హతులైన వార్ల రుధిర ధారల్లో ఆ ధూళి మేఘాలు అణిగిపోయాయి. అలా ధూళి తగ్గగానే స్కందుని వెంట దేవసైన్యాలన్నీ ఒక్కపరిగా రాక్షసుల మీద విరుచుకుపడ్డాయి. దేవసేనాపతి రక్షణలో దేవతలు దానవులను సంహరించగా మయని అండ చూసుకుని రాక్షసులు సురులను చెండాడుసాగారు. అంతవరకు అమృతపానానికి నోచుకొని దేవతలంతా స్కందునితో సహా రాక్షసులు ధాటికి నిలవలేక ఓటమి పాలయ్యారు. దేవతల ఓటమి చూసి శత్రుహంత అయిన శ్రీహరి సారంగ చాపాన్ని ఎక్కుపెట్టి వర్షంతో నలువైపులా గల శత్రువులను ఉచకొత్త కోయసాగాడు. ఉక్కుమ్మనులతో పిడుగుల్లాగా తాగి ఆ బాణాలకు హతశేషులైన రక్కసులు వెన్నిచ్చి పారిపోయి మహాదైత్యుడు కాలనేమిని శరణు పొందారు. ఓం శాంతి శాంతి శాంతి.